ఒక నామాయి ఉంటంత అయినకి అమ్మ నవ్వన్ శ్రీరాముడు ఉంటాడు. అక్కడ రాసేస్తుడు సీత ఉంటాడు. సీతని బండిసి తీసుకొస్తాడు. చాలా బుక్ టమాటా టమాటా అని వస్తూ ఉంటాయి. ఏమని అమ్మ టమాటా అమ్మ కాపాడు అని అంటారు. ఎవరు? సీతామాయ. ఆమె పేరు సీతామాయ. ఆమె రోజు వస్తుంటే అమ్మతో వస్తుంటా. అమ్మతో ఎడిగి చెట్టు పైన కూర్చుంటాడు. ఎగిరి చెట్టు పైన కూర్చుంటే ఏమవుతుంది? సీతమయ్యని చూస్తాడు. సీతమయ్యని చూస్తాడా? ఆయన ఒక సీతమయ్య ఎక్కడ ఉంటుంది? సీతమయ్య రావణ్ దగ్గర. రావణ్ దగ్గర. ఎందుకు? ఎందుకంటే సీత రావణ్ని కొట్టింది. దానికోసం బండికి తీసుకుని. ఓకే, బండిచ్చి తీసుకెళ్ళిండా? అమ్మతో ఇట్లానే దుంకుతాడు సీతమయ్య దగ్గర. సీతమయ్య ఆ ప్రభుకే శ్రీరామ్కే తుమ్కో ఎదుగురాయే అని అంటాడు. తాత ఎడిగి ఎడిగి ఆయన అమ్మ సీతమయ్య ఆ కవి సీతమయ్య తుమ్కే నవ్వన్కే ఎదుగురాయే అని అంటాడు. ఆయన స్పీడ్గా ఎదుగుతా ఇట్లా ఎగిరి నవ్వు ఇంకా రాము దగ్గర అన్ని సార్లు చెప్తాను. అక్కడ రాముని కూతోపెట్టి సీతమయ్యని తీసుకొని వచ్చేస్తాడు. ఎవరు? అమ్మ సీతమయ్యని తీసుకొని వచ్చేస్తాడా? ఎక్కడికి? అలా ఇంట్లో రాముడు కూడా ఆయన ఇంకా కూర్చున్నట్టు పైన వస్తాడు. తాత రాముడు వస్తే సీతమయ్య ఇప్పుడు చాలా అమ్మ దగ్గర అట్లా చెప్పినడా తుగ్గి ఇంకా పక్క బాలు సుగ్రీవ్ ఇంకా బాలి వాళ్ళ అన్న వాలి బొన్న వాళ్ళు ఇద్దరు రాసేస్తాడు. తమ్ముడే హనుమాన్ ఏం చేస్తాడు? లంకకి వెళ్ళి సీతకి తీసుకొని రాడు. లంకకి అనిపిస్తాడు. అన్నకి ఏం చేస్తాడు? మంట అంటిస్తాడా? మంట అంటి ఎట్లా? మంట అంటిస్తే ఆ మంట అంటించిన ఒకటే తిట్లెట్లాడు పాడిపోయినాడు. హనుమాన్ ఏమని అంటాడు ఎప్పుడు? శ్రీరామ్. ఎట్లా అంటాడు? జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చాలా బుద్ధి పుత్తారు. అంటే పుట్టి మాట్లాడడం ఉంటుంది.